మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వివాదం సద్దుమణిగింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా భావిస్తున్న 12 మంది సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ ముందు స్టూడెంట్స్ పలు డిమాండ్లను ఉంచారు. వార్డెన్ను తక్షణమే మార్చాలని, హాస్టల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెస్తో సహా హాస్టల్ మొత్తం మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ను నియమించాలని కోరారు. గ్రౌండ్స్ లో జ్యూస్, పానీపూరి సెంటర్లను తొలగించాలని, సాయంత్రం 6 గంటల తర్వాత టెక్నీషియన్స్ ను హాస్టల్లో అనుమతించకూడదని కోరుతున్నారు. హాస్టల్లో ఇంకా ఎక్కడైనా హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేదా అని క్లియర్ గా తనిఖీలు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వివాదం సద్దుమణిగింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సీఎంఆర్ కాలేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. లైవ్ లో రవి. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. హాస్టల్లో వాళ్ళు ఉన్నటువంటి వాష్రూమ్స్ వద్ద కొంతమంది హిడెన్ కెమెరాస్ పెట్టారు. వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేస్తున్నారు, వాటన్నిటిని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆరోపణలు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా గర్ల్స్ అందరూ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. విద్యార్థులు చేసినటువంటి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం గర్ల్స్ హాస్టల్ వద్ద సమీపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. నిన్న విద్యార్థి సంఘాలన్నీ ఇక్కడికి చేరుకుని విద్యార్థులతో పాటు గేట్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు ఈ ఆందోళన కొనసాగింది. దీంతో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి విద్యార్థులందరితో మాట్లాడినటువంటి సిఐ వాళ్లకు కొన్ని డిమాండ్లను విద్యార్థులంతా సిఐ ముందు ఉంచారు. వాటిని ప్రిన్సిపాల్తో మాట్లాడి ఒక 3 నుంచి 4 రోజుల్లో వాటన్నిటిని క్లియర్ చేస్తానని చెప్పారు. సో పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా చూస్తే హాస్టల్ రూమ్స్లో ఇంకా ఎక్కడైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా లేదా వాటన్నిటిని క్లియర్గా చూడాలి అనేది ఒక డిమాండ్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ కూడా తొలగించి వాటి స్థానంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని, సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైనా సరే టెక్నీషియన్ను లోపలికి అనుమతించకూడదు అనే ఒక డిమాండ్ను కూడా స్టూడెంట్స్ పోలీసుల ముందుంచారు. మరోవైపు హాస్టల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, మెయిల్ సెక్యూరిటీ సిబ్బంది అందరినీ తొలగించి అందరినీ ఫీమేల్ సెక్యూరిటీ సిబ్బందినే పెట్టాలి, ఈవెన్ మెస్తో ఇంక్లూడింగ్ మెస్తో సహా ప్రతి ఒక్కరిని కూడా ఫీమేల్ సెక్యూరిటీ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా కొన్ని డిమాండ్స్ ఉంచారు. మరోవైపు కొన్ని చోట్ల వాళ్ళు ఉన్నటువంటి వాష్రూమ్స్ దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్తో అక్కడ ఉన్న గ్లాస్ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ మార్క్స్ ఉన్నాయి. అంటే వాటిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎవరో అనుమానితులు ఇక్కడ కెమెరాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే అక్కడ నుంచి తొంగి చూస్తూ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా ఆరోపణలు తీసుకొచ్చారు. కాబట్టి లోపల ఉన్నటువంటి స్టాఫ్ ఇప్పటికే 5 మందిని అనుమానితులుగా గుర్తించారు. ఆ 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి 12 మొబైల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. అయితే విద్యార్థుల్లో ఒక ఆందోళన చెలరేగింది. ఇప్పటికే ఎవరైనా రికార్డ్ చేశారా అనేది కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించి పేరెంట్స్ నిన్న జరిగినటువంటి ఆందోళన చూసి, ఏంటి సార్ ఎందుకు వచ్చారు, మీ పాపను తీసుకొని వెళ్దాం, ఎందుకు ఇక్కడ ఆందోళన జరుగుతుంది? వచ్చాను సార్, మా పాపను తీసుకెళ్ళాను. మా సిద్దిపేట, మా పాప కూడా ఇందులో ఫస్ట్ ఇయర్. ఆమె ఇప్పుడు రావడానికి ఉండలేదు, నేను హాస్టల్లో ఉండాలని ఏడుస్తుంది. మేము ఇంత ఫీజు కట్టి ఇక్కడ ఉంచాం సార్ కష్టపడి. ఈ ఇష్యూ అయిందని మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు జస్ట్ 3 months అవుతుంది మేము నుంచి. చెప్పారా మీకు ఇట్లా జరుగుతోంది, హాస్టల్లో రికార్డ్ చేస్తూ ఉన్నారు అనేది మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చి? పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. 3 months నుంచి చెప్తున్నారంట కానీ అంతా ఎవరు పట్టించుకుంటారు. వార్డెన్ వాళ్ళు కూడా, వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లలకు హిందీ రాదు, వాళ్ళంతా యూపీ వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పడం లేదు. నిన్న ఇష్యూ బయట పడితే మేము నైట్ వచ్చి ఇక్కడ పడుకున్నాం సార్ బయట. ఇప్పుడు కలుద్దామని వచ్చాం సార్. ఇప్పుడు ఈరోజు పాపను కలవడానికి అనుమతిస్తున్నారు? లేదు, పాప రాత్రి మా బంధువు ఇంటికి పంపించాం సార్. ఈరోజు ఎగ్జామ్ ఉంది, మరి ఉందా లేదా అసలు తీసుకెళ్దామని వచ్చాను సార్. చదివియాను సార్, ఇంటికి తీసుకెళ్తాను. సో కొంతమంది పేరెంట్స్ కూడా భయాందోళనకు గురై వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పటికే పేరెంట్స్ కాల్ చేసి మేము ఇక్కడ ఉండలేము, వచ్చేస్తామని కూడా చెప్తున్నారు. దాదాపు 3 నెలలుగా ఈ విషయం జరుగుతోందని వార్డెన్ దృష్టికి తీసుకొచ్చినా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. ఈ 3-4 రోజుల్లో గనక సమస్య పరిష్కృతం కాకపోతే మళ్ళొకసారి ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంటి ముఖం పడుతున్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.